హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ చాక్లెట్స్, అది కూడా కేక్ యూజ్ చేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను బేసిక్ స్పాంజ్ కేక్ తీసుకున్నాను. ఈ బేసిక్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలి అనేది నా కంప్లీట్ వీడియో నా ఛానల్లో ఉన్నాయండి. సో ఎవరైనా ఒక్కసారి చూడకుంటే దయచేసి ఆ కేక్ ఎలా తయారు చేయాలో చూసేసి ఆ కేక్ అలా తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఇక్కడ డార్క్ చాక్లెట్ కంపౌండ్స్ అని మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అది డబుల్ బాయిలింగ్లో మనం ఇలా వెయిట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, మనం ఇందాక కట్ చేసుకున్న కేక్ ఉంటుంది కదా, అంటే రకరకాల షేప్స్లో కట్ చేసుకోండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకొని దాన్ని కంప్లీట్గా అలా చాక్లెట్స్లో ముంచేసి, అంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా అందులో ముంచేసి ఒక 1 అవర్ తర్వాత మనము బాగా డ్రై అయిన తర్వాత ఇలా తీసుకుంటే మనకి చాక్లెట్స్ అనేటివి రెడీ అయిపోతాయి. సో మీకు ఇలా కట్ చేసి కూడా చూపిస్తున్నాను. లోపల సాఫ్ట్గా బయట చాక్లెటీగా చాలా చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.